హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల డీఏ, పీఆర్సీ, ఐఆర్‌లపై అసెంబ్లీలో రచ్చ రచ్చ అండి. ఉద్ డీఏ, పీఆర్సీలపై, ఐఆర్‌పై ప్రభుత్వం మీద ఉద్యోగ పెన్షనర్ల అభిప్రాయాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా ఏపీ అసెంబ్లీలో ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏ పెండింగ్ బకాయిలు, అలాగే పీఆర్సీ 12వ పీఆర్సీ కమిటీ నియామకం, అలాగే ఐఆర్ ప్రకటన గురించి జరిగినటువంటి చర్చనైతే మనం ఇప్పుడు చూసేద్దాము. తర్వాత మన ఉద్యోగ పెన్షనర్ల అభిప్రాయాలు కూడా మనం అయితే తెలుసుకుందాము. ముందైతే వీడియోనైతే చూడండి. అధ్యక్ష, ఇంకా ఉద్యోగుల కోసం మాట్లాడితే అధ్యక్ష, ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిగా ఉంది అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే 1వ నెల జీతం ఇస్తామన్నారు, ఐఆర్ ప్రకటిస్తామన్నారు. ఆ మేనిఫెస్టోలో పెట్టినవే నేను చెప్తున్నాను అధ్యక్ష. అసలు ఇంతవరకు ఐఆర్ లేదు అధ్యక్ష. పిఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియదు అధ్యక్ష. ఈ 5 నెలల్లో ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. టీచర్స్ అయితే ఈ ప్రభుత్వం మీద జోకులు వేసుకుంటున్నారు అధ్యక్ష. టీచర్స్ అయ్యా అధ్యక్ష, ఒక విషయం ఏంటంటే, ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ గురించి ఎత్తుతూ కొంచెం డైవర్ట్ అయినట్టున్నారు. ఒకటి విషయం ఏంటంటే, లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు కానీ, టీఏలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, పిఆర్సీలు కానీ ఏమీ లేవు అధ్యక్ష. జీతాలు కూడా 1వ తారీఖున పడతాయా, 1వ తారీఖున పడతాయా, 15వ తారీఖున పడతాయా, 1 నెలకి పడతాయా, 2 నెలలకి పడతాయా తెలియని దుస్థితిలో వాళ్ళు కట్టలేక మింగలేక 5 సంవత్సరాలు పనిచేశారన్న సంగతి మర్చిపోయి అప్పుడునే ఇప్పుడు కూడా ఆపాదిస్తున్నారేమో అన్న సంగతి కొంచెం తెలుసుకుని మాట్లాడమని చేసుకోండి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ గుడ్లపై చేసుకుని ఉంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చారు, నన్ను మాట్లాడారు, నేను మధ్యలో మీకు అడిగాను, మీరు నాకు అవకాశం ఇచ్చారు. నేనేమంటానంటే, ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కక్కలేక మింగలేక అని వీళ్ళున్నారు అధ్యక్ష, కక్కలేక మింగలేక. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఈరోజు గుండె మీద చేసుకొని 1వ తారీఖు కల్లా మేము పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగానికి 1వ తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్లోని డిఏలు కూడా మేము ఇచ్చున్నాము. వీళ్ళు ఏంటంటే, వీళ్ళ అత్యాశ ఏంటంటే, వీళ్ళు 5 సంవత్సరాలు కనీసం డిఏలు కూడా ఇవ్వలేదు. ఈ 5 నెలలకి వీళ్ళు పిఆర్సీలు అడుగుతా ఉంటే నవ్వు వస్తుంది అధ్యక్ష. ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు ఐఆర్, పిఆర్సీ, డిఏ సంగతి తర్వాత ముందు మన జీతాల పరిస్థితి ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటేనట, గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలట 1వ తేదీ జీతం వచ్చిందంట అధ్యక్ష. 2వ నెలట 2వ తేదీ వచ్చిందంట గవర్నమెంట్ గురించి మాట్లాడండి అధ్యక్ష. మరి డబ్బులు ఇవ్వాలి కదా. 3వ నెల 3వ తేదీని వచ్చిందంట. 4వ నెల 4వ తేదీని, 5వ నెల 5వ తేదీని జీతం ఇచ్చారంట అధ్యక్ష. అంటే ఇలా 5 సంవత్సరాలు గడిచేసరికి 2 నెలలకి ఇస్తారా అని టీచర్స్ భయపడుతున్నారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, ఇంకా పథకం చూశారు కదా ఫ్రెండ్స్, అసెంబ్లీలో వంగల్పూడి అనిత గారు, అలాగే ప్రతిపక్ష నేత గారు అయితే ఇద్దరు మాట్లాడడం జరిగింది. దీనిపైన ఉద్యోగ పెన్షనర్లు అభిప్రాయాలు ఏంటో కొన్ని స్వీకరించడం జరిగింది. అవి కూడా మనమైతే చూసేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు వచ్చిన తర్వాత ఏమి ఇచ్చారో చెప్పండి అని అనిత గారిని అయితే అంటున్నారు. యాక్చువల్‌గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఐఆర్ 30% ఐఆర్ ప్రకటిస్తామని చెప్పిందండి. ఎంత శాతం అనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఐఆర్ ప్రకటన అయితే రావాలి. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాల్సి అయితే ఉంది. 6 ఇయర్స్ నుంచి జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్‌లో కారుణ్య నియామకాలు ఇవ్వలేం లేదు. దాని గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడండి అని అయితే అంటున్నారు. పీఆర్సీ అండ్ ఐఆర్ అర్జెంటుగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే మరొకరు అంటున్నారు. హోమ్ మినిస్టర్ ఈ విధంగా చెప్తున్నారు. 1వ తారీఖున జీతాలు ఇవ్వడం గొప్ప విషయమే. మరి ఐఆర్ లేదా పీఆర్ మాట ఏమిటి? అంటే 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తున్నారు. ఓకే, గుడ్ డే.
కానీ ఐఆర్‌పీఆర్‌సీ ఏమిటి? డీఏలు మిగతా బకాయిల సంగతి ఏమిటి? అనేది అంటున్నారు. సో, ఈ విధంగా ఐఆర్ లేదు, డీఏ లేదు, పాత పెన్షన్ అసలే లేదంటున్నారు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఉద్యమాల వ్యతిరేకత రాకుండా చేయగలరంటున్నారు సంఘ నాయకులు. అంటే ఉద్యమం దాకా వెళ్ళకూడదని చెప్తున్నారు. ఒకటిన జీతాలు ఎక్కడ వచ్చాయి, ఎక్కడ రావడం లేదంటున్నారు. ఐఆర్ ప్లీజ్ అంటున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేస్తారా అని కూడా కొందరు అడుగుతున్నారు. సో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వస్తే డీఏలు, ఐఆర్ వెంటనే ప్రకటించి పీఆర్సీ కమిటీ వేస్తామన్నారు. సో, మీరు 1వ తేదీన జీతాలతో పెట్టాలని చూస్తున్నారు. మళ్ళీ మీరు తప్పులు చేయరని అనుకుంటున్నామంటున్నారు. సో, వి వాంట్ పీఆర్సీ అయితే కొందరు అడుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం గురించి పక్కన పెట్టండి. సో, ఇప్పుడు రావాల్సిన వాటి గురించి చూడండి. సో, ప్రభుత్వాలు ఏమైనా నష్టపోయేది ఉద్యోగులే అని చెప్తున్నారు. సో, మీరు చెప్పేది నిజమే. కాకపోతే ఇప్పుడు జోకులు వేసుకుంటూ ఉంటారు. సరే, గత ప్రభుత్వం మీద ఉమ్మేశారుగా, మర్చిపోతే ఎలా మేడం అంటున్నారు. సో, ఇక్కడ పాలకొల్లులో కొన్ని కాలేజెస్‌లో 9:30కే గేట్ తాళం వేసి స్టూడెంట్స్‌ని బయట నిలబెడుతున్నారు. విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకి కొంతమంది అమ్మాయిలకి లేట్ అవ్వచ్చు. ఆ ప్రిన్సిపల్‌కి చెప్పండి. లేదంటే పిల్లల పేరెంట్స్‌తో తన్నులు తింటారు అంటున్నారు. సో, ఇది ఔట్ ఆఫ్ క్వెషన్ అండి ఇది. కాకపోతే కామెంట్ వచ్చింది కాబట్టయితే, సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాము. సో, పాలకొల్లులో అన్ని కాలేజెస్‌లో సో, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, కాలేజెస్‌లో గేటుకు తాళం వేసి స్టూడెంట్స్‌ని బయట నిలబెడుతున్నారు. సో, విలేజ్ నుంచి వచ్చే కొంతమంది అమ్మాయిలకి ఖచ్చితంగా ఎక్సెప్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉందండి. ఆ ప్రిన్సిపల్ గారు ఎవరైతే ఉన్నారో. లేదంటే ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. చూసుకోండి సార్ ప్రిన్సిపల్ గారు. ఇక సీఎం సార్ మీరు వస్తే ఉద్యోగులకి బాగుంటుంది అనుకుంటే మీరేంటి ఇలా చేశారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో చేసే ఆఫీసర్స్ వర్క్స్‌ని చాలా ఇబ్బందిని పెడుతున్నారు. టైమింగ్ 9 AM టు 5 AM అని పెట్టారు. కొన్ని కాలేజ్‌లో సో, పాలకొల్లులో ఐడీ కోసం చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రిన్సిపల్స్. ఆ ప్రిన్సిపల్స్‌కి అసలు ఆపార్ ఐడీ గురించి తెలియకపోయినా కూడా సో, వాగుతున్నారంటున్నారు. సో, ఇదేంటో ఓకే. నెక్స్ట్ చంద్రబాబు గారు గెలవడం కోసం ఆడిన మాటలు గెలిచిన తర్వాత మర్చిపోతారు. అదొక అని కూడా చెప్తున్నారు. గెలిచిన తర్వాత ఒకటి, గెలవక ముందు ఒకటి అంటున్నారు. సో, అమ్మ మీరు చేయవలసినవి చేయండమ్మా అంటున్నారు. సో, మీకు గవర్నమెంట్‌లో ఏమి ఇచ్చారు చెప్ప చెప్పండి అని అంటున్నారు. సో, ముందు ఇప్పటి సంగతి అడుగుతుంటే ఎప్పటివో చెప్తున్నారేంటి? గత ప్రభుత్వం గురించి మనకెందుకు? మీరు చేయాల్సింది చేయండి అంటున్నారు. సో, ముందు 22 డీఏలు వీళ్ళకి మీరు జీతాలు, డీఏలు, పీఆర్సీలు ఎప్పుడు ఇచ్చారో సకల శాఖ మంత్రి గారిని అడగాలి. మనకి ఎంత ఉద్యోగుల పట్ల విశ్వసనీయత ఉందో చెప్పండి అని కూడా అంటున్నారు. సో, అంటే ప్రభుత్వం వచ్చిందే ఉద్యోగుల వల్ల. సో, మనము 90% ఉద్యోగుల వల్లే ఈ ప్రభుత్వం వచ్చిందనైతే షూర్‌గా చెప్పొచ్చండి. అసలు ఉద్యోగుల వల్లే ఈ ప్రభుత్వం అయితే రావటం జరిగింది. ఇక్కడే అని కాదు, ఏపీ అని కాదు, తెలంగాణలో కూడా అక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగుల వల్లే ప్రభుత్వాలు మారాయి. కాబట్టి వారికి అన్యాయం చేయకూడదు. ఉద్యమాల దాకా తీసుకెళ్ళకూడదనేది ప్రభుత్వము మొదటగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఆలోచించాలండి. సో, ఆయనకు పట్టిన గతే పడుతుంది. మీరు పట్టించుకోకపోతే. అంటే గత ప్రభుత్వము లాగా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ అనలేక ఉద్యోగులు 4 నెలలకే తమ గొంతు వినిపించడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా నెమ్మదిగా అన్నీ చేస్తుంది. సో, కొంచెం వెయిట్ చేయండి అంటున్నారు. సో, గత ప్రభుత్వంలాగా కాదు కొద్దిగా సంయమనం పాటించండి అంటున్నారు. సో, ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలే అయింది కదా! ఇంకా సమయం పట్టొచ్చు అంటున్నారు. చూడాలండి. సో, కొంతమంది కామెంట్స్ అయితే మీరు అక్కడక్కడ పాస్ చేసుకొని కూడా చదవండి ఫ్రెండ్స్. కొన్ని స్కిప్ చేస్తున్నాను. కొద్దిగా వల్గర్‌గా ఉన్నటివి. సో, వైసీపీ గవర్నమెంట్‌లో 4 డీఏలు ఇచ్చారు. టీడీపీ గవర్నమెంట్‌లో ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు కదా! జీవో నంబర్
డేట్ చెప్పండి. ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు, డిఏ బకాయిలు లేవు. డేట్ చెప్పండి అని కూడా అడుగుతున్నారు. ఎప్పుడు ఇస్తారో. వైసీపీ గవర్నమెంట్ సేమ్ డిఏ యు ఆర్ రాంగ్ అనిత గారు అంటున్నారు. అనిత మేడం అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా కామెంట్స్ అయితే చేశారండి. కాంటాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్స్ చేయండి. కాంటాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయండి త్వరగా కాంట్రాక్ట్లో ఉన్నవారిని అంటున్నారు. సో మొత్తానికి ఈ విధంగా కామెంట్స్ అయితే గవర్నమెంట్లో 5 గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక డేట్కి సాలరీస్ అంటే ఒకటో తేదీన చాలా తక్కువ మందికి జమ అవుతున్నాయి అంటున్నారు. హ్యాపీ గవర్నమెంట్ వీ రిసీవ్డ్ సాలరీస్ ఎవ్రీ మంత్ ఫస్ట్ అంటున్నారు. కొంతమంది ఒకటో తారీఖున ఎవ్రీ మంత్ రిసీవ్ చేసుకుంటున్నారు. సో వారంతా హ్యాపీ గవర్నమెంట్ అంటున్నారు. సో డిఏ పెండింగ్ లేకుండా గత ప్రభుత్వం ఇచ్చిపోయింది. ఎవరికి పెన్షన్లు పెండింగ్ లేవు అంటున్నారు. సో డిఏ ఐఆర్ గురించి మాట్లాడండి మేడం, జీతాల గురించి మాట్లాడడానికి అవసరం లేదు, జీతాలు ఎలాగో వచ్చేటివి వస్తాయి అంటున్నారు. ఐఆర్ ఇస్తారా లేదా ప్రకటించండి. ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వము ఐఆర్ ఇస్తామని ప్రకటించింది, ఇవ్వలేదు. డిఏలు అసలు ఇవ్వలేదు. మా బాధను అర్థం చేసుకుని ఓట్లు వేయించుకొని మాకు ఇలా చేయకూడదు. సో ఇచ్చిన వాగ్దానాలను గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నెరవేర్చండి త్వరగా అంటున్నారు. సో త్వరగా నెరవేర్చాల్సిన అవసరం అయితే ఉంది. వైసీపీ ప్రభుత్వంలో జీతాలు సరిగ్గా రాలేదు. ఒక డిఏ కూడా సరిగ్గా లేదు. రిటైర్ అయిన వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇవ్వలేదు. అన్నీ ఇప్పుడు ప్రభుత్వం విడతల వారీగా ఇస్తున్నారు. సంతోషం, కొద్దిగా ఓపిక పట్టండి, అన్నీ వస్తాయి అని కూడా మరికొందరు పాజిటివ్గా తీసుకుంటున్నారు. మేడం మంత్రి గారు మీ మాటలు తెలివిగా ఉన్నాయి. సో ఎలక్షన్స్ ముందు ఇలా మాట్లాడగలిగారా? ఈ విధంగా అత్యాశ అంటున్నారు. సో మాకు రావాల్సింది అడిగితే అత్యాశ అవుతుందా? అంటే పెండింగ్ డిఏలు ఇవన్నీ ఉద్యోగులకు రావాల్సిన హక్కు కదా. సో అందుకని సో ప్రతి నెల ఒకటో తేదీన జీవితం ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత. మేము సిబిఎన్ గారిని అంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మటం తప్ప అని కూడా కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. జగన్ డిఏలు 5 ఇయర్స్లో ఇవ్వలేదు అంటున్నారు. సో చాలా ఈ విధంగా దొందే అని కూడా అంటున్నారు. నో డిఫరెన్స్ అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికీ డిఫరెన్స్ లేదు అని కూడా చెప్తున్నారు. సో వైసీపీ ఉన్నప్పుడు ఐఆర్ పిఆర్సీలు కాదు కదా, జీతాలు కూడా లేవు అంటున్నారు. హోంమంత్రి గారు తమ శాఖ గురించి ఆలోచించడం మంచిది, ఉద్యోగుల గురించి మాట్లాడడం ఏంటి? కూటమి మీ ఉద్యోగుల విషయంలో పూర్తిగా విఫలమైంది అని కూడా కొందరు అంటున్నారు. ఇప్పటికీ ఆలోచించడం మర్చిపోయింది అంటున్నారు. సో ఈ విధంగా ఒకటో తేదీన జీతాలు పడుతున్నాయి. థ్యాంక్ యూ సీఎం సార్ అంటున్నారు. సిపిఎస్ రద్దు చేయండి, ఓపీఎస్ అమలు చేయండి అంటున్నారు. సో పిఆర్సీ ఐఆర్ ఇస్తున్నారు. బిఫోర్ ఎలక్షన్ ఇస్తామన్నారు, ఆఫ్టర్ ఎలక్షన్స్ పట్టించుకోవడం లేదంటున్నారు. ఐఆర్ ఇవ్వలేదు, డిఏ ఇవ్వలేదు అంటున్నారు. సో విధంగా ఎంప్లాయీస్ తరపున వాయిస్ వినిపించినందుకు కొందరు ధన్యవాదాలు తెలుపుతున్నారు. సో వాళ్ళు ఇవ్వటం లేదు, మీరు ఇవ్వటం లేదు కదా అంటున్నారు. గత ప్రభుత్వం లాగా చేయవద్దు, ఉద్యోగం ఇబ్బంది పెట్టవద్దు. ఈ ప్రభుత్వం రావటానికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 90% ఉద్యోగులే కారణం. దయచేసి మాకు ఐఆర్ ప్రకటించండి త్వరగా. పిఆర్సీ పూర్తి చేయగలరు. సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు నమస్కారం గలవారు. సో వారికి ఉద్యోగులు అంటే గౌరవము. 6 నెలల్లో పూర్తి చేస్తామని చేయగలరైతే నమ్మకం ఉంది అని కూడా అంటున్నారు. అంటే మనకు జనవరిలో లేదా సంక్రాంతి కానుక ఐఆర్ ప్రకటిస్తారని గట్టిగా ఉద్యోగ పెన్షనర్లు అయితే నమ్ముతున్నారండి. అలాగే గవర్నమెంట్ ఇంకా కొంతమందికి శాలరీలు అని చెప్తున్నారండి. సో మేడం గారు ఏదో డిఏలు ఇచ్చా అంటున్నారు. సో మీరు వచ్చి ఇంకా ఏమీ ఇవ్వలేదు. సో ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మా ఎంప్లాయీస్ని ఎవరు పట్టించుకోవటం లేదు అర్థమవుతోంది. సో మాకు నెక్స్ట్ మీరు రెడీ అయిపోండి 14కి అంటున్నారు. సో కొంతమంది నమ్మటం లేదండి. సో ఈ విధంగా చూడొచ్చు ఫ్రెండ్స్, కామెంట్స్ అయితే మనకు ఈ విధంగా రావడం జరిగింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా ఆలోచన అయితే సో వారి యొక్క అభిప్రాయాన్ని వెల్లడించారు. చూసుకోవచ్చు. ఎంప్లాయీస్కి ఐఆర్ ఇవ్వాలి. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే
మన మిత్రులు, ఉద్యోగ పెన్షన్ మిత్రులైతే కామెంట్స్ ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. ప్రభుత్వం రాగానే పీఆర్సీ చేస్తాం, సంవత్సరంలోపు ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని తెస్తాము, అందరికీ పెండింగ్ బకాయిలు ఇచ్చేస్తాం అని గత ప్రభుత్వంలాగా మేము ఉండమని పదే పదే చెప్పి మాతో మరియు మా కుటుంబ సభ్యులతో ఓట్లు వేయించుకొని గెలిచాక కనీసం మా బాధలు పట్టించుకోవడం లేదు. టీఎల్ లేవు, డీఎల్ లేవు, ఏమి ఇవ్వటం లేదు. పీఆర్సీ కమిటీని కూడా క్యాన్సిల్ చేయించారు. కొత్త పీఆర్సీ కమిటీ వేయించలేదు. ఐఆర్ లేదు, సరెండర్ లీవ్ లేదు. ఒకటంటే ఒకటి లేదు. ఈ 5 నెలల్లో అప్పులు మాత్రము కుప్పలు కుప్పలుగా కేవలం 5 నెలల్లో 60,000 కోట్ల అప్పులు చేశారు. ఓటు వేయించినందుకు మాకు ఇలా చేస్తారా అనైతే కొందరు అభిప్రాయపడుతున్నారు. జగన్ టైంలో ఒక జీతాలు లేట్‌గా జమ అయ్యాయి. ఐఆర్ ఇచ్చారు జగను. పీఆర్సీ చేశారు. టీడీపీ 2 డీఏలు బకాయిలు పెట్టి వెళితే అవి కూడా ఇచ్చారు జగను. ఇకపోతే వైసీపీ 5 ఏళ్ల కాలంలో 10 డీఏలకు గాను మొత్తం 9 డీఏలు పెండింగ్ లేకుండా ఇచ్చారు. కేవలం 1 డీఏ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 2024లో ప్రకటించిన కారణంగా ఏపీలో ఎలక్షన్ కోడ్ ఉండటం వలన ప్రకటించలేకపోయారు. టోటల్‌గా ఈ మేరకు చూస్తే వైసీపీ పాలనలో 2019-24 కాలంలో 60% జీతాలు పెరిగాయి. డీఏకి సంబంధించి అరియర్స్ మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. కరెక్టే అండి. అందుకే ఉద్యోగులు వైసీపీని ఘోరంగా ఓడించారు. ఈ ప్రభుత్వం చూస్తుంటే గత ప్రభుత్వమే బెటర్ అని ప్రస్తుతం అనిపిస్తుంది అని కూడా కొందరైతే ఈ విధంగా చెప్తున్నారు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, టైమ్ టు టైం డీఏలను ప్రకటన ప్లస్ అరియర్స్ చెల్లింపులు కూడా చేయాలి అని అయితే ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారండి. దీనికి సంబంధించి కొందరు మిత్రులు అబద్ధాలు అంటున్నారు. ఎవరు నమ్మటం లేదు. ఇవ్వలేదు. రివర్స్ పీఆర్సీ ఇచ్చారు. ఇప్పటికీ దాని బకాయిలు చెల్లించలేదు. ఆదాయ పన్ను కూడా అంటే ట్యాక్స్ కూడా కట్ చేశారు, కానీ అరియర్స్ రాలేదు అంటున్నారు. దీనికి సంబంధించి మరికొందరు అభిప్రాయం అండి ఇది. గుడ్ ఆన్సరింగ్ రీడింగ్ ఎంప్లాయీస్ శాలరీస్. ఎంప్లాయీస్ శాలరీస్ గురించి మాట్లాడడం మంచిది. పీఆర్సీ గురించి అడిగిన దానికి స్ట్రైట్‌గా సమాధానం చెప్పండి. ఎగతాళి చేయవద్దు మేడం గారు అని కూడా అంటున్నారు. ఐఆర్ పీఆర్సీ వాట్ అబౌట్ మేడం అంటున్నారు. డీఏలు ఇవ్వలేదు. రేణుక పెద్ద కష్టము. ఐ థింక్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐ థింక్ అని ఉగాదికి ఐఆర్ ఇస్తే బాగుంటుంది అంటున్నారు కొందరు. అట్లీస్ట్ 20% అయినా ఐఆర్ని ఇవ్వాలి అంటున్నారు. డిఏ బకాయిలు కొద్దిగా క్లియర్ చేయాలి. ఈచ్ ఎంప్లాయీ అట్లీస్ట్ 4 to 6 lakhs ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోల్పోయారు లాస్ట్ 4 yearsలో అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. హానరబుల్ విపక్ష అధ్యక్షురాలు మాట్లాడిన మాటలు నిజమే అని చెప్తున్నారు. వాట్ అబౌట్ చూడొచ్చు ఫ్రెండ్స్ కామెంట్స్ ఇవన్నీ కూడా మనకు. వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద మధ్యలో చిత్తు అవుతున్నది ఉద్యోగులు అని కూడా అంటున్నారు. చూడొచ్చు 100% కరెక్ట్ అని అంటున్నారు స్పీచ్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉద్యోగ పెన్షన్లు వాళ్ళ యొక్క అభిప్రాయాలను అయితే వెల్లడించారండి. చూసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని పాస్ చేసి కూడా చూసుకోండి ఫ్రెండ్స్, చదవండి. ప్రస్తుతం కక్కలేక మింగలేక ఉన్నట్టుంది పరిస్థితి. 2027లో చూపిస్తాం మళ్ళీ అంటున్నారు. దొందు ఎవరు వచ్చినా ఉద్యోగులకు పంగనామాలు పెడుతున్నారు అంటున్నారు. ఐఆర్ ఇస్తామన్నారు. 30% కూటమి ప్రభుత్వం రాగానే ఇంతవరకు ఇవ్వటం లేదు అంటున్నారు. పీఆర్సీ ఇస్తామన్నారు, అది లేదు. ఈ విధంగా
కొందరైతే ఇంతవరకు మా జీతమే పడలేదు మేడం అంటున్నారు. పీఆర్సీ కమిటీ వేయడం చాలా తప్పు. ఐఆర్ ఇస్తారని ఆశపడ్డారు. కానీ అది ఇవ్వలేదు. కనీసం ఆహ్, ఒక ఐఆర్ కూడా ఇవ్వలేదు. పండగలకి అసంతృప్తితో మొదలైంది అంటున్నారు. సో, జగన్ వచ్చిన నెలలోనే ఐఆర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం 6 నెలలవుతోంది. ఏమి ఇవ్వలేదు అంటున్నారు. సో, దీనికి సమాధానంగా మరికొందరు ఈ విధంగా అయితే కామెంట్ చేశారు ఫ్రెండ్స్. సో, చూసుకోవచ్చు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.